నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. నేను ఒక అమ్మవారిని భక్తుడిని. శ్రీవాణి భక్తి టీవీ ఛానల్ వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడున్నాం మనం నూజివీడులోని శ్రీ కోట మహిషాసురమర్దిని దేవి దేవస్థానంలో ఉన్నాము. ఈవిడ్ని నేను గత 17 సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నాను. ఈవిడ ఏంటంటే ముందు కోటకి కాపలాగా అప్పుడు రాజులు ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత ఆవిడ ప్రాభవాన్ని క్రమేపీ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి దసరా ఉత్సవాలు ఎలా జరుగుతాయంటే ఇక్కడ దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. సెకండ్ మైసూరుగా కూడా మనం పిలుస్తారు. నా వరకు ఏంటంటే నన్ను వెనకుండి నడిపించే దేవత ఈవిడనమాట. నాకు ఇన్ని తెలివితేటలు ఇవ్వటం లేదంటే నేను ప్రకృతికి దగ్గరగా వెళ్ళటానికి కారణం కానీ, నేను సమాజ సేవ చేయటానికి కారణం కానీ ఈవిడే అనమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను దుర్గాష్టమి రోజు కైంకర్యాలు అవి చేస్తూ ఉంటాను. కానీ ఈసారి దుర్గాష్టమికి నేను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఇప్పటివరకు ఆవిడకి నాకు ఇవ్వటమే కానీ నేను ఆవిడకి ఏమి ఇవ్వలేదు. ఆవిడకి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటనేది నేను చెప్పను, చేసి చూపిస్తాను. మనం మళ్ళీ దుర్గాష్టమిలో కలుద్దాం. తర్వాత ఇప్పుడు మన ప్రధాన పూజారి, ఆలయ ప్రధాన పూజారి మన సతీష్ గారు అమ్మవారి ప్రాభవాన్ని గురించి, వైభవాన్ని గురించి తన మాటల్లో వివరిస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ దుర్గాదేవ్యే నమః. ప్రియమైన భగవత్ బంధువులందరికీ కూడా శ్రీ అమ్మవారు కోట మహిషాసురమర్దిని దేవి అమ్మవారి అనుగ్రహాలు, కరుణా కటాక్షలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి దేవస్థానం నందు నేను ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నాను. నా నామధేయం గుదిమెళ్ళ సతీష్ కుమార్. ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ యొక్క దేవాలయానికి చరిత్ర ఏమిటయా అనంటే, ఈ యొక్క స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క అమ్మవారు ఒకానొకప్పుడు నూజివీడు జమీందారు వార్లచే ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఒకప్పుడు ఈ యొక్క స్థలం అనేది గ్రామానికి పొలిమేరులో ఉండేది కాబట్టి గ్రామదేవతగా కొనియాడుతూ ఆ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వంశస్థులు, అలాగే జమీందారులు వారందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదా ఏదన్నా బయట రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఆ విధంగా వెళుతూ వస్తూ ఉండేవాళ్ళు. కాలక్రమంలో ఈ యొక్క నూజివీడు పట్టణంలో ఈ యొక్క దేవస్థానం అనేది నడిబొడ్డులో ఉన్నది. అదేవిధంగా మైసూరు, రెండో మైసూరుగా పేరుగాంచినటువంటి ఈ యొక్క నూజివీడు శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, అన్ని శాఖల ఆధ్వర్యంలో ఆ యొక్క 10 రోజులు కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ విశిష్టత ఏమిటయా అనంటే, కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి దైవంగా ఈ అమ్మవారిని భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామమే కాకుండా నూజివీడు పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎంతోమంది లక్షలాదిగా దసరా ఉత్సవాల్లో ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అదేవిధంగా శ్రీచక్ర నవావర్చన ఆ యొక్క కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అమ్మవారికి అభిషేక కార్యక్రమములు, అనంతరము అమ్మవారి సహస్రనామ పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం 365 రోజులు కూడా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అమ్మవారికి 12 గంటలకి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క దేవస్థానము ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల నుంచి 8 గంటల వరకు కూడా నిత్యం అందుబాటులో
భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆ యొక్క అమ్మవారు ఆ విధంగా దిగ్విజయంగా భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారి అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. జై దుర్గా భవాని. నూజివీడు పట్టణంలో ఈ దేవాలయానికి మంచి విశిష్టత, చాలా గొప్పతనం ఉంది. మేము గత 20 సంవత్సరాలు పైబడి నూజివీడు గ్రామంలో నివసిస్తున్నాము. నా పేరు పల్లె రవీంద్రారెడ్డి. నేను అన్నిత్యము ఈ గుడికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాము. మేము ఏ కోరికలు కోరినా మాకు అన్ని రకాలుగా ఈ స్వామి గురించి తెలిసిన తర్వాత ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా స్వామికి చెప్పుకుంటాము. అమ్మవారు అనేక రకాల మామూలుగా దేవీ నవరాత్రులు కానీ, దసరా ఉత్సవాలు కానీ, మైసూరు తర్వాత నూజివీడులో బాగా ఈ రాష్ట్రంలో జరిగే ఉత్సవాలలో ఇది మొట్టమొదటైందని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అమ్మవారు ఎల్లప్పుడూ చాలా ఫుల్ పవర్ అయినటువంటి అమ్మవారు. మైసూరు తర్వాత రాజావారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రతాపరావు బాగా దేవాలయం అంటే బాగా మక్కువగా ఉండేవారు. ఈ దేవుడు ఈ ఉత్సవాలకు కూడా ఆయన చాలా బాగా కృషి చేసి సాటి చెప్పే విధంగా రాజుల వంశం నుంచి వెనకటి నుంచి కూడా ఈ నూజివీడికి మంచి పురోగతిని సాధించడానికి ఆయన కృషి చేస్తుంటే నేను చూస్తూ ఉండేవాడిని, వారితో పాటు వస్తూ ఉండేవాడిని. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా నిత్యం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఈ దేవుడు చాలా ఫుల్ పవర్ అని చెప్తాం. భక్తులు వెనకుండి దేవుడి దగ్గర అమ్మవారికి నిత్యం ఎప్పుడు కిటకిటలాడుతా జనం ఉంటా దేవుడు మహిమ, దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటారని మేము చూస్తూ ఉన్నామని కోరుకుంటున్నాం. ఇది నూజివీడు అండి. ఇది లలితా టోర్నమెంట్ తరఫున మేము చేస్తున్నామండి. మామూలుగా 45 రోజులు చేస్తాం. మా ఏకాదశి కాడి నుంచి నవమి దాకా దశమి వరకు చేస్తామండి. ఇలా 45 రోజులు సుమారుగా వస్తుంది. మధ్యలో వసంత నవరాత్రులు చేస్తాం, హనుమాన్ చాలీసా ఒకటి చేస్తామండి. మామూలుగా 40 రోజులు అందరం ఒక 40 మంది దాకా రోజు వస్తారు. అందరం కలిసి చేస్తామండి. ఇది 23వ సంవత్సరం అండి స్టార్ట్ చేసి మేము. స్పెషల్ గడ్డి అమ్మవారి గుడి అండి, కోటమాసి మహిషాసురుని మన అమ్మవారు. నూజివీడికి స్పెషల్ అమ్మవారి గుడి. మేము ఇక్కడ ఇప్పటి నుంచో చేస్తున్నామండి. మామూలుగా సంవత్సరం మొత్తం చేస్తామండి. ఇలా మామూలుగా అంటే మంగళవారం శుక్రవారం చేస్తాము. ఇలా 40 రోజుల మటుకు కంపల్సరీగా చేస్తామండి. లాస్ట్ రోజున అన్నదానం చేస్తాం.